Hello, my dear viewers. I once again heartfully welcome you to my channel, that is English Made Easy. సో నిన్నటి వరకు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ అంశాలను మనం జోడిస్తే బాగుంటుంది అనే విషయంలో ఈ ప్రిపోజిషన్స్ అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాయి అనేటటువంటిది సింపుల్ ప్రిపోజిషన్స్ చూసాం మనం, ఆన్, ఇట్, ఫర్, ఎర్. అలాగే ఫ్రేజ్ ప్రిపోజిషన్ చూసాం. చూడండి, ఒక అర్థం ఆ ఫ్రేజ్ ప్రిపోజిషన్లో మిళితమైపోయి ఒక క్రొత్త అర్థాన్ని ఇవ్వటం మనం చూసాం. అంటే అన్ని రకాలు కూడా మనం తెలుసుకుని ఉంటేనే మనం మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది, తప్పులు లేకుండా ఫ్లూయెంట్గా ఉంటుంది అని తెలియజేయటం కోసం ఇన్ని రకాలైనటువంటి వీడియోస్ చేయటం జరుగుతుంది. ఈరోజు మనం యాడ్జెక్టివ్ని ప్రాపర్గా ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మనం డెవలప్ చేసుకోవాలి. యాడ్జెక్టివ్ అంటే మనకు తెలుగులో కూడా ఉంది విశేషణము, నామవాచకం యొక్క విశేషణం. అంటే నామవాచకం యొక్క గుణాలని, నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ తెలుగులో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ వీటి యొక్క గుణాలను తెలియచేసేటటువంటి వాటిని మనం యాడ్జెక్టివ్స్ అని అంటాం. సో ఈ యాడ్జెక్టివ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తామని ఒక 2-3 వీడియోల్లో మనం చేయటం జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఐ హ్యావ్ రిటన్ సమ్ తెలుగు సెంటెన్సెస్ రిగార్డింగ్ యాడ్జెక్టివ్స్ గురించి. నేను 10 ఇళ్లను కలిగి ఉన్నాను. పొసెషన్ సహజంగా కలిగి ఉండటానికి హ్యావ్ కానీ హ్యాస్ కానీ పెట్టాలి. చూడండి, ఐ హ్యావ్ 10 houses. వెరీ సింపుల్ సెంటెన్స్ ఇది. నేను హ్యావ్ కలిగి ఉన్నాను 10 ఇళ్ళని. ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది వెర్బ్. ఏంటంటే ఇది మనకి హెల్పింగ్ వెర్బ్ అనమాట. హెల్పింగ్ వెర్బ్ తోటి వాక్యం తయారైంది. ఇది నౌను, ఇదేమో ప్రొనౌన్. సబ్జెక్ట్ స్థానంలో ప్రొనౌన్ ఉంది, హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది, నౌన్ అనేటటువంటిది. ఇటు వచ్చి మనకి 10 అనేటటువంటిది ఏంటి అనే డౌట్ వస్తుంది. ఇది సంఖ్యను తెలియజేస్తుంది. ఏ సంఖ్య? ఇళ్ళ యొక్క సంఖ్య. ఇళ్ళు అనేది నౌను, నౌన్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది కనుక దీన్ని మనం యాడ్జెక్టివ్ అని అనవచ్చు. ఈ యాడ్జెక్టివ్ల రకాలు వచ్చినప్పుడు ఈ 10 అంటే ఏంటో చెప్తాను మీకు. నెక్స్ట్, నా దగ్గర కొంచెమే డబ్బు ఉన్నది. I have a little money. లిటిల్ అంటే కొంచెమే. ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను, లేదా ఐ హ్యాడ్ పెట్టుకోవచ్చు, ఐ పొసెస్ పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ. లిటిల్ కొద్దిగా, ఇది క్వాంటిటీని తెలియజేస్తుంది, ఇది ఇక్కడ నంబర్స్ తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది నౌను, ఇవన్నీ మామూలే. ఆమె ఒక అందమైన నటి, అంటే యాక్టర్ అన్నమాట. అందమైన ఆమె, ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొనౌన్లో వస్తున్నాయి. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ యాక్టర్. యాక్ట్రెస్ అనుకో, కొంతమంది యాక్ట్రెస్ అంటారు. నటుడికి ఇద్దరు కూడా యాక్టర్ అని అంటాము కామన్గా. యాక్టర్, యాక్టరెస్ అని పెట్టుకున్న తప్పలేదు, యాక్టరెస్. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ యాక్టరెస్. ఆమె ఒక అందమైన, ఈ యాక్టర్ కానీ ఈమె యొక్క గుణాన్ని బ్యూటిఫుల్ అనేటటువంటి తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇది ఏ యాడ్జెక్టివ్ అవుతుంది? ఇది క్వాంటిటీ అవుతుంది, క్వాలిటీ అవుతుంది, ఇది క్వాంటిటీ అవుతుంది, ఇది న్యూమరికల్ యాడ్జెక్టివ్ అవుతుంది. అందుకే రకాలు చూద్దాం మనం. ఇది ఇండియా రెస్టారెంట్. It is an Indian
రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ భారతదేశ ఇండియాకి చెందినటువంటిది. దీన్ని పర్సనల్ యాడ్జెక్టివ్ అని అంటాం, లేదా ప్రాపర్ యాడ్జెక్టివ్ అని అంటాం. తర్వాత రకాల్లో చూసినప్పుడు చెప్పుకుందాము. ఇండియన్. ఇది ఎవరి పుస్తకము? హూస్ బుక్ ఈజ్ దిస్? ఇది ఎవరి పుస్తకము? హూజ్ అనేటటువంటి ప్రశ్న ఈ బుక్ను ప్రశ్నిస్తుంది కనుక ఇది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ప్రశ్నిస్తుంది కనుక దీన్ని ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుందని అంటాం. సో ఈ విధంగా ఒక యాడ్జెక్టివ్ ఏమో సంఖ్యను తెలియజేస్తుంది, ఒకటేమో క్వాలిటీని తయారు చేస్తుంది, ఒకటి క్వాంటిటీని తెలియజేస్తుంది, ఒకటేమో పొసెస్ని తెలియజేస్తుంది, ఒకటేమో ప్రశ్నించింది. ఈ విధంగా యాడ్జెక్టివ్లు అనేక రకాలుగా ఉపయోగించబడతాయి. బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్స్ తీసుకున్నా నేను. రవి ఈజ్ ఎ క్లవర్ బాయ్. రవి అనేటటువంటి వాడు ఒక తెలివైనటువంటి బాలుడు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ వచ్చింది, దీన్ని మనం ఆర్టికల్ అంటాం. ఇక్కడ కూడా ఏ వచ్చింది, ఇది కూడా ఆర్టికలే. ఇక్కడ ది వచ్చింది, ఇది కూడా ఆర్టికలే. అలాగే ఇక్కడ ది వచ్చింది. షీ హ్యాడ్ 3 కార్స్ అట్. ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ రాలేదు, అయినా చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఆర్టికల్ వచ్చింది, తర్వాత నౌన్ వచ్చింది. ఈ ఆర్టికల్కి నౌన్కి మధ్య నుండేటటువంటి దాన్ని మనం కళ్ళు మూసుకొని యాడ్జెక్టివ్ అనొచ్చు. రవి ఈ ఒక తెలివైన బాలుడు. ఏ ఫెంటాస్టిక్ మూవీ. ఇక్కడ ఏ అనే ఆర్టికల్కి మూవీ అనేటటువంటి నౌన్కి మధ్యలో మీకు డౌట్ రావచ్చు. క్లవర్ అంటే ఫెంటాస్టిక్ అన్నాడు ఏంటి, ఫాస్టెస్ట్ అన్నాడు ఏంటి. ఏం కళ్ళు మూసుకొని చెప్పాలంటే ఏం చేయాలి? ఏ ఆర్టికల్, లాస్ట్లోనేమో నౌను. ఆర్టికల్కి నౌన్కి మధ్యన వచ్చేటటువంటిది కళ్ళు మూసుకొని మనం యాడ్జెక్టివ్ కింద తీసుకోవచ్చు. సరే, ఇక్కడ ఏంటయింది అంటే షీ హ్యాడ్ 3 కార్స్ అట్ హర్ హౌస్. 3 అనేటటువంటి సంఖ్యను తెలియజేస్తుంది. దేని యొక్క సంఖ్యని? కార్స్ అనేటటువంటి. సహజంగా యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా అయితే నౌను. సో ఇక్కడ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క గుణాలని తెలియజేయాలి.
ద రూమ్ ఈజ్ డార్క్. ఆ రూమ్ ఎలాగున్నది? డార్క్, చీకటిగా ఉన్నది. అది అక్కడ రూము గుణం కాదు. అదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎప్పుడైతే వాక్యంలో నౌన్ ఉంటుందో ఆ నౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. బాహుబలి అనేది చిత్రం, దాని యొక్క గుణం ఫెంటాస్టిక్. షీ అనేది నౌన్ కాదు, ఇది ప్రొనౌన్. ఇది నౌను, ఇది నౌను, ఇది ప్రొనౌన్, ఇది ప్రొనౌన్, ఇది ప్రొనౌన్. వీటి యొక్క గుణాలను ఇక్కడ ఫాస్టెస్ట్, ఇక్కడ బెస్ట్, ఇక్కడేమో 3 అనేటటువంటిది. సో కళ్ళు మూసుకుని మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఆర్టికల్ ఉండి, ఆర్టికల్ తర్వాత ఒక పదం ఉండి, దాని తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉందంటే ఆ రెండిటి మధ్యన ఉండేది కళ్ళు మూసుకొని యాడ్జెక్టివ్ అని 90% వాక్యాలకి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏ ఆర్టికల్ లేదు. షీ హ్యాడ్ 3 కార్స్ అని ఉంది. ఇక్కడ ఆర్టికల్ పెట్టడానికి లేదు కనుక, అయినా కానీ ఇక్కడ 3 సంఖ్యను తెలియజేస్తుంది కనుక ఇది కూడా యాడ్జెక్టివ్. అర్థమైందండి? యాడ్జెక్టివ్లు అనేటటువంటిది నౌను, నామవాచకం, ప్రొనౌన్, సర్వనామాల యొక్క గుణాలను తెలియజేస్తుంది. అతను ఎలాంటి వాడు? అతని దగ్గర డబ్బు ఎంత ఉంది? అతను ఎంత ఎత్తున్నాడు? అతను మంచివాడా చెడ్డవాడా? ఆ నది పొడవైందా వెడల్పైందా? ఆ శిఖరం ఎత్తైనదా? ఆ షర్ట్ కలర్ ఏంటి? ఈ విధంగా గుణాలన్నిటి ఏటి యొక్క గుణాలు? నౌను మరియు ప్రొనౌన్. మీరు బండ గుర్తు ఏంటంటే వాక్యంలో ఆర్టికల్ కానీ ఉండి, ఆర్టికల్ అంటే ఏఎన్ది అనేటటువంటి ఆర్టికల్స్ ఉంది, తర్వాత ఉన్నది గ్యారంటీగా యాడ్జెక్టివ్ అవుతుంది. ఎప్పుడు ఆ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ కానీ వస్తే, ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఏ నైస్ కర్రీ, ఏ ఫెంటాస్టిక్ మూవీ, ఈ విధంగా ఏఎన్ది కానీ వచ్చినట్లు. కానీ అన్నిటికీ వస్తుందంటే చెప్పలేం. 90% వాటికి మాత్రం యాడ్జెక్టివ్స్ ఏ విధంగా వస్తాయండి. వీటిని ఉపయోగించి మనం చక్కగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదండి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ క్వాలిఫైస్ ఏ నౌన్, నామవాచకం, ఆర్ ఏ ప్రొనౌన్. పేర్లుంటే నౌను, పేర్లు అయితే ఐ, ఉయ్, హీ, షీ, ఇట్, దే ఇలాంటివన్నీ కూడా ప్రొనౌన్లు కదా, వాటి యొక్క గుణాలు. సరే ఇవి ఎన్ని రకాలండి? దగ్గర దగ్గర 10 ఉంటాయి. మనం ఈరోజు 5 చూద్దాం. ఫస్ట్ది క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్. క్వాలిటేటివ్ గుణములను, స్థితులను, రంగులను, షేపులను అన్నీ ఏంటి? క్వాలిటీ, క్వాలిటేటివ్ లేదా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అన్న కూడా అనుకోవచ్చు మనం. అంటే తెల్ల తెల్ల వస్త్రము, ఆ వస్త్రం యొక్క గుణం. మంచి బాలుడు, ఆ బాలుడు యొక్క గుణం మంచి. ₹1,00,00,000 ఉన్నది, రూపాయలన్నీ కోటి, ఆ కోటి అనేది ఆ సంఖ్యని తెలియజేస్తుంది. సో ట్రయాంగిల్, స్క్వేర్, అలాగేంటంటే స్వీట్, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇలాంటివన్నీ కూడా మనకి గుణాలనే తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద లయన్ ఈజ్ ఎ క్రూయల్ యానిమల్. సహజంగా సింహము క్రూరమైన జంతువు. ఇక్కడ సింహం యొక్క గుణం ఏంటండి? క్రూరత్వం. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వచ్చింది, యానిమల్ అనేటటువంటి నౌన్ వచ్చింది. సో ఇది యాడ్జెక్టివ్ ఎక్కువగా వస్తుంది అనమాట. అలాగే
షీ కాదు, హీ మేడం. హీ వేర్స్ ఓన్లీ ద వైట్ క్లోత్స్. సహజంగా చాలామందికి ఇది ఒక అలవాటు ఉంటుంది, తెల్ల దుస్తులే ధరిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ హీ వేర్స్, అతను ధరిస్తూ ఉంటాడు, ఓన్లీ ద ఆర్టికల్ క్లోత్స్ నౌన్ ఆబ్జెక్ట్. ఇక్కడ వైట్ అనేటటువంటిది కలర్ని తెలియజేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది, గుణాన్ని తెలియజేస్తుంది. చూసారా? నెక్స్ట్, ద నైల్ నది ఈజ్ ది లాంగెస్ట్ రివర్. అదే ఆర్టికల్ నౌన్. సో లార్జెస్ట్. ప్రపంచం ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే నైల్ నది అనేది చాలా పొడవైన నది. అంటే నైల్ యొక్క గుణం ఏంటంటే లాంగెస్ట్, దాన్ని మించిన పొడవైన నది లేదు. ఇంకో ఉదాహరణ చూద్దాం. కుమార్ అనేటటువంటి నౌను ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్. యాన్ అనేది ఇక్కడ ఆర్టికల్, ప్లేయర్ అనేది నౌను. సో ఇంట్రెస్టింగ్, ఆసక్తిదాయకమైన యాడ్జెక్టివ్. కుమార్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్. సో ఈ విధంగా క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్లో గుణాలు వస్తాయి, రంగులు వస్తాయి, వాటి స్థితిలో వస్తాయి, పొడవలా ఎత్తులా, తర్వాత ఏది మంచా చెడ, గుడ్ బ్యాడ్, హ్యూజ్, స్మాల్, లాంగ్, హై, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి గుణాలను తెలియజేసేటటువంటి వాటిని మనం క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ఎలాంటి క్వాలిటీ అందులో ఉంది అనేటటువంటి తెలియజేస్తాం. ఇక నెక్స్ట్ రెండవది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్. రెండవ రకం. క్వాంటిటీ అంటే మొత్తం, ఎంత, తక్కువ, ఎక్కువ, కొద్దిగానా, ఒకట, రెండ, అది. ఈ విధంగా క్వాంటిటీ అనేది మొత్తాలను తెలియజేసేటటువంటి వాటిని ఏమంటాం మనం, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అని. వీటిల్లో సమ్, వన్, ఫ్యూ, లిటిల్, ఈ విధంగా సమ్, వన్, ఫ్యూ, లిటిల్. చూడండి ఒకటి ఉదాహరణ. ద మేనేజర్ పొసెస్ ఫ్యూ వర్కర్స్. చాలా తక్కువ మంది వర్కర్స్ని అతను కలిగి ఉన్నాడు, కానీ ఆ వర్క్కి చాలా ఎక్కువ మంది కావాలి. కానీ ఫ్యూ, కొద్దిగా. చూడండి మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ రాలా, కానీ వర్కర్స్ అనేటటువంటి గుణం ఫ్యూ కనుక మనం ఇది యాడ్జెక్టివే. దేన్ని తెలియజేస్తుంది అంటే క్వాంటిటీని తెలియజేస్తుంది. అన్నిటికీ యాడ్జెక్టివ్లో 90% వాటికి వస్తాయి. ఐ హ్యావ్ ఏ మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది, లిటిల్, చాలా కొద్ది డబ్బు మాత్రమే ఉంది నా దగ్గర.
ఎక్కువ లేదు. లిటిల్ అంటే చాలా తక్కువ అని అర్థం. సో ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ. ఓన్లీ ద ఫ్యూ స్టూడెంట్స్, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అటెండెడ్ ద ప్రేయర్. సహజంగా స్కూల్ కానీ కాలేజీ కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. కానీ చాలా తక్కువ, చాలా తక్కువ మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అంటే చాలామంది లేట్ అయ్యారనమాట. అర్థమైందండి? ఇక్కడ లిటిల్ వచ్చింది, ఫ్యూ వచ్చింది, సో ఇక్కడ కూడా ఫ్యూ వచ్చింది కదా. నెక్స్ట్ సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లేజీ. కొంతమంది ప్రజలు ప్రతి విషయానికి వాళ్ళు చాలా సోమరిగా ఉంటారు. ఇక్కడ సమ్ ఈ పీపుల్ యొక్క గుణం. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఈ విధంగా ఫ్యూ, సమ్, లిటిల్, వన్, ఈ విధంగా వచ్చేటటువంటి వాటిని, అంటే నౌన్కు ముందు కానీ ఇవి కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం ఏమనుకోవాలండి? క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అని అనాలి. ఇప్పుడు మనం క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్ చూస్తున్నాం. అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, గుణాలు. క్వాంటిటీ మొత్తాలు, తక్కువ, ఎక్కువ, కొద్దిగా, కొంత. ఓన్లీ లిటిల్ షుగర్ ఈజ్ లెఫ్ట్. ఓన్లీ లిటిల్, చాలా తక్కువ షుగర్ మాత్రమే లెఫ్ట్, అంటే వదిలిపెట్టబడింది, అంటే ఉంది ఇంట్లో అని అర్థం అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ ఇక మూడవది న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ లేదా యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్స్ నౌన్ కానీ ప్రొనౌన్కు ముందు రావాలి. ఆ నౌను ప్రొనౌన్ ఎన్ని సంఖ్యలు ఎన్ని కలిసి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కనుక సంఖ్యలు వస్తాయి అన్నమాట. కానీ ఈ సంఖ్యలు ఆర్డినల్స్ అని, కార్డినల్స్ అని, మల్టిప్లయర్స్ అని 3 రకాలుగా ఉంటాయి. సహజంగా ఆర్డినల్స్ అంటే మనం రోమన్ ఎలా రాస్తూ ఉంటాం. ఒకటి, 2, 3, 10, 11, 7, ఈ విధంగా మనం సంఖ్యను తెలియజేయటానికి వీటిని ఉపయోగిస్తాం. వీటిని మనం రోమన్ లెటర్స్ అని అంటాం. ఒక నౌను ముందు కానీ ఇవి కానీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి? 10th క్లాస్, 8th డివిజన్, ఫస్ట్ ర్యాంక్, ఈ విధంగా రాస్తాం కదా. ఇక్కడ ఫస్ట్ అంటే రోమన్ లెటర్లో ఉన్నాయి. 10th, 8th, 1. తర్వాత ఏమొచ్చాయి? డివిజన్ అనే నౌన్ వచ్చింది, క్లాస్ అనే నౌన్ వచ్చింది, ర్యాంక్ అనే నౌన్ వచ్చింది. ఇలాగ ముందు కానీ, నౌన్స్కి ముందు కానీ ఇవి కానీ ఉన్నాయి అనుకోండి, మనం ఆర్డినల్స్ అని అంటాం. ఆర్డినల్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఈ టైప్లో ఉంటాయి. సహజంగా ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం కదా మనం. సరే, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కార్డినల్స్ అంటాం మనం. ఈ కార్డినల్స్ ఏంటి? ఇది ఇండియా వాళ్ళు ఉపయోగిస్తారు, అరబిక్ వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. యాక్చువల్గా మనకి ఈ అంకెలు అరబిక్ గారి నుంచి వచ్చాయి.
చాలా దేశాలు వీటినే ఫాలో అవుతూ ఉంటారు. అది కేవలం రోమన్స్ మాత్రమే ఫాలో అవుతారు ఇట్లే వాళ్ళు. ఇది చాలా దేశాల్లో వస్తాయి. వీటినే ఇండో అరబిక్ నంబర్స్ అని అంటాం. ఇవే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి రాసేటప్పుడు ఎలాగా? మరి ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఏంటి? ఫస్ట్, సెకండ్, సారీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా రాస్తాం మనం రాసేటప్పుడు. చూసారా ఫస్ట్ తర్వాత సెకండ్, థర్డ్ ఏదో రాస్తాం. సెకండ్ ర్యాంకో, థర్డ్ ఫ్లోరో ఉదాహరణ చేద్దాం మనం. హీ లివ్డ్ ఇన్ థర్డ్ ఫ్లోర్. అతడు ప్రొనౌన్ వెర్బ్ నివసించాడు ఎక్కడ? థర్డ్. ఇది యాడ్జెక్టివ్. ఏ యాడ్జెక్టివ్ తెలియజేస్తుందండి? కార్డినల్ యాడ్జెక్టివ్ తెలుస్తుంది. దీని తర్వాత ఫ్లోర్ వచ్చింది కదా, ఈ ఫ్లోర్ అనేటటువంటి నౌన్కి ఇది నంబర్గా తెలియజేయబడింది అనమాట. సో ఈ విధంగా మనం ఆర్డినల్ చూసాం రోమన్వి, కార్డినల్ చూసాము ఇండో అరబిక్కి. ఈ మల్టిప్లయర్స్ అంటే ఇవి ఎలాగ ఉంటాయో చూద్దాం. సింగిల్, డబల్, ట్రిపుల్ అంటూ ఉంటాం కదా. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ స్టోరీ ఈ విధంగా అంటాం కదా. వీటిని ఇట్లా సింగిల్, డబల్, ట్రిపుల్ అనేటటువంటి వాటిని మనం మల్టిప్లయర్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్లే. సింగిల్ యాడ్జెక్టివే. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇది యాడ్జెక్టివే. ఇది కార్డినల్. ఇక్కడ ఏంటో 10th, 6th, 7th అని అన్నాం. సో మనం న్యూమరికల్గా ఏ సంఖ్య రాసినా ఈ మూడిట్లో దేనికో దాని గురించి రాయవలసి వస్తుంది కదా. అందుకే వీటిని ఏమంటున్నాం మనం? న్యూమరికల్ యాడ్జెక్టివ్. అంటే ఈ తర్వాత ఏమంటున్నాయి? నౌన్స్ ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా నౌన్ యొక్క సంఖ్యలు తెలియజేస్తుంది. గుణాలు కాకపోవచ్చు, సంఖ్యల్ని తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ఇక నెక్స్ట్ 4వది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ప్రొనౌన్లో. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అన్నాం. అంటే ఏంటి? చూపించడానికి. దిస్, దట్, దీస్, దోస్. ఇది, అది, ఇవి, అవి అని ఈ 4 అక్కడ కూడా వస్తాయి. కాకపోతే ప్రొనౌన్లు. మరి వీటికి తేడా ఏంటి? చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ a dark room. That is a pen. Those are merchants. These were fields. ఇక్కడ ఉన్న దీస్ ఈజ్ ఇది ఒక డార్క్ రూము, ఇది ఒక పెన్ను. దోస్ ఆర్ మర్చెంట్స్ వాళ్ళు వ్యాపారస్తులు. దీస్ వర్ ఫీల్డ్స్ ఇవి పొలాలు. చూడండి ఈ దిస్, దట్, దీసు, దోస్ తర్వాత వెంటనే వెర్బ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇవి ఏమవుతాయండి? ప్రొనౌన్లు అవుతాయి. మనం ఇక్కడ డెమాన్స్ట్రేటివ్లో ఇవే తీసుకుంటున్నాం. దిస్, దట్, దీసు, దోసే తీసుకుంటున్నాం. కానీ ఈ ప్రొనౌన్లు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటి వెనకాల వెంటనే నౌన్ వచ్చేయాలి. దిస్ బుక్ ఈజ్ కాస్ట్లీ. అప్పుడు ఇది యాడ్జెక్టివ్ అయింది. ఏ యాడ్జెక్టివ్ అయింది? చూపిస్తుంది డెమాన్స్ట్రేషన్. ఈ పుస్తకము. దీని తర్వాత నౌన్ వచ్చింది కనుక ఈ నౌన్ యొక్క గుణం కనుక దీన్ని యాడ్జెక్టివ్ అన్నాం. చూడండి ఇక్కడ ఇంకో కాస్ట్లీ అని కూడా ఉంది. ద బుక్ ఈజ్ కాస్ట్లీ, ఖరీదైనటువంటివి. సరే ఇది ఇప్పుడు మనకు అనవసరం. అలాగే దట్ బాయ్ ఈజ్ క్లవర్. ఆ బాలుడు చాలా తెలివైన వాడు. దట్ అని తగ్గ బాయ్ వచ్చింది.
దీస్ హౌసెస్ ఆర్ కాస్ట్లీ. సారీ, అస్తమానం కాస్ట్లీ ఎందుకు? దీస్ హౌసెస్ ఆర్ వెరీ చీప్. దీస్ హౌసెస్, బాయ్, బుక్. దోస్ ఉమెన్, ఆ అమ్మాయిలు, దీస్ హౌసెస్, ఈ ఇళ్ళు, దట్ బాయ్, ఆ బాలుడు, దిస్ బుక్, ఈ పుస్తకము. ఈ విధంగా దిస్, దట్, దీస్ తర్వాత నౌన్లు వచ్చాయి కనుక దీన్ని మనం యాడ్జెక్టివ్ అని అంటాం. ఏ యాడ్జెక్టివ్ అంటాం? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. వీటి తర్వాత వెంటనే వెర్బలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అవి ప్రొనౌన్లు అవుతాయి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లు అవుతాయి. సో ఈ విధంగా మనం 4 చూడటం జరిగింది ఈరోజు. మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. సో వీటిని ఉపయోగించి మనం చక్కటి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఇప్పుడు వరకు ఆర్డినల్స్ అని ఈ నంబర్స్ అనేది చాలామంది 1, 2, 3, 4 అనుకుంటారు. సో నంబర్లు ఎంత తేడా? ఆర్డినల్స్ వచ్చాయి, కార్డినల్స్ వచ్చాయి, మల్టిప్లయర్స్. వాటికి వేరు వేరు పేర్లు కూడా ఉన్నాయి అన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, మై డియర్ వ్యూవర్స్. యాజ్ యూజువల్లీ, ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.